చేస్తున్నాడు. ఈ సృష్టిని చూసి నా ప్రేమను అర్థం చేసుకోవట్లేదని క్రీస్తును మీ కొరకు పంపాను. క్రీస్తు నా స్వరూపం. పాపమనే బంధకాల నుండి నిన్ను విడిపించడానికి నా కుమారుడైన క్రీస్తు నీ కొరకు తన రక్తాన్ని ధారపోశాడు. క్రీస్తు మరణం ద్వారా నా ప్రేమను నీకు చూపించాను. నా ప్రేమను నీకు తెలియచేయడానికి ఇంతకు మించి ఇంకేం చేయగలను? నీ ప్రేమను సంపాదించుకోవాలని నేను ప్రేమించిన నా కుమారుణ్ణి నీ కొరకు త్యాగం చేశాను. నీకోసం ఇన్ని చేశాను కదా. అయితే నాకు రెండు కోరికలున్నాయి. తీరుస్తావు కదూ? ఒకటి, నీ పూర్ణ మనస్సుతో నీ పూర్ణ హృదయంతో నన్ను వెదికి పరిశీలనగా నీవు నన్ను తెలుసుకొని నన్ను మహిమపరచాలి. ఇక రెండవదిగా, నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించాలి. ఎందుకంటే వారు కూడా నా పిల్లలే. వారు కూడా నా దగ్గరకు రావాలి అన్నది నా కోరిక. వారిని నా దగ్గరకు తీసుకురావడానికి అవసరమైతే నీ ప్రాణాన్ని కూడా పణంగా పెట్టు. ఇది చేసి నువ్వు నా దగ్గరకు వస్తే నీవు ఎన్నడూ చూడని గొప్ప విందును నీ కొరకు సిద్ధపరుస్తాను. వస్తావు కదూ? నీ రాక కొరకు ఆశతో ఎదురు చూస్తున్న నీ తండ్రి అయిన దేవుణ్ణి